ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా ఉన్న అంజనాదేవి ఉన్నఫలంగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్కి తరలించారు అంటూ వార్తలొచ్చాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన కొడుకులు చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ హుటాహుటిన తమ పనులను పక్కనబెట్టి హైదరాబాద్ వెళ్లినట్టు తెలిపారు. తాజాగా అంజనాదేవి ఆరోగ్యం గురించి వస్తున్నటువంటి వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఈయన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తన తల్లి ఆరోగ్యం గురించి స్పందిస్తూ, అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం బయటకు వచ్చిందని, ఆమె ఆరోగ్యపరంగా పూర్తి క్షేమంగా ఉన్నారు అంటూ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ఇలా అంజనాదేవి అనారోగ్యానికి గురికావటంతో తన చిన్న కుమారుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. అయితే నేడు చంద్రబాబు సమక్షంలో కేబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో తన తల్లి అనారోగ్యానికి గురయ్యారనే విషయం రావటంతో కేబినెట్ మీటింగ్ ఇంకా మొదలు కాకుండానే ఈయన తన పనులన్నీ పక్కనబెట్టి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారనే వార్తలు రావటంతో అందరూ ఆందోళన చెందారు. ఇక నాగబాబు క్లారిటీ ఇవ్వటంతో ఒక్కసారిగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అంజనాదేవి వయస్సు పైబడుతున్న నేపథ్యంలో ఆమె బహుశా జనరల్ చెకప్ చేయించుకోవటం కోసం హాస్పిటల్కి తరచూ వెళ్ళొస్తూ ఉంటారు. గతంలో కూడా ఇలా జనరల్ చెకప్స్ కోసం ఆమె హాస్పిటల్కి వెళ్లటంతో అనారోగ్యానికి గురయ్యారు అంటూ అప్పట్లో కూడా ఇలాంటి వార్తలే పెద్ద ఎత్తున వైరల్ చేశారు. ఈ క్షణం కూడా తన ఆరోగ్యం గురించి మెగా కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఇక అంజనమ్మకు సంబంధించిన కొన్ని వీడియోలను ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఇటీవలే అత్తమ్మాస్ కిచెన్ అంటూ తన అత్తయ్య తన అమ్మమ్మతో కలిసి కొత్త బిజినెస్ ప్రారంభించిన ఉపాసన ఎప్పటికప్పుడు తన అత్తయ్య సురేఖ తన అమ్మమ్మ అంజనాదేవితో కలిసి ఉన్న వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలలో అంజనాదేవి ఎంతో యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. ఇలా ఆమె ఆరోగ్యపరంగా బాగున్నారని క్లారిటీ రావటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంజనాదేవి వెంకట్రావు దంపతులకు 5గురు సంతానం అనే విషయం తెలిసిందే. ఇందులో 2 అమ్మాయిలు కాగా 3 అబ్బాయిలు. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ 3 కూడా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాల్లోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.